నమ్మకంగా. అర్థమవుతుందా? ఈ ప్రయాస, ఈ కష్టం, ఈ నడిపింపు ఎవరి కోసం, ఎందుకోసం చెప్పండి. అక్కడ మనం ఏం చేయగలుగుతున్నాం? అక్కడ పొందుకోవాలి మనం, ఇక్కడ కాదు. బల సౌర్యములు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నాయి. అక్కడ పొందుకోవాలి. విలువైనటువంటి వస్తువులు అక్కడ ఉన్నాయి. పై వాటినే వెదగడు కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద నువ్వు మనసు ఉంచొద్దు, వాటిని లక్ష్య పెట్టద్దు, వాటిని వినొద్దు, వాటిని ఆలకించొద్దు. నువ్వు బలహీనుడు కావద్దని దేవుడు చెప్తున్నాడు. బలహీనురాలు కావద్దు అని దేవుడు చెప్తున్నాడు. నీ ఎదురు మొదలుకొని ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. అర్థమవుతుందా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన కీర్తి వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను. అర్థమవుతుందమ్మా? నానా విధములైనటువంటి రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడినటువంటి వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారందరినీ, చాంద్ర రోగులందరినీ, పక్షవాయు గలవారందరినీ ఆయన ఎందుకు తీసుకుని రాగా ఆయన వారిని ఏం చేశారంట? చెప్పండి. ఎక్కడికి తీసుకుని రావాలి? నీ రోగం పోవాలంటే, నీ సమస్య పోవాలంటే, నీ బలహీనతలు పోవాలంటే, నీ శాపాలు పోవాలంటే, నీ పాపాలు పోవాలంటే, నీలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ పోవాలంటే డాక్టర్ దగ్గరికి. వాళ్ళ తాయితులు కడతారు, వీళ్ళు తాయితులు కడతారా, వాళ్ళు పూజలు చేస్తారు, ఈ పూజలు చేస్తారా, అక్కడ పోతాం. ఏంటి ఆరాధనలన్నీ కూడా మానుకొని ఎక్కడికి పోతాం? దేవుని తట్టు ఎవరు వస్తున్నారండి? ఇప్పుడు దేవుని తట్టు ఎవరు వస్తున్నారు చెప్పండి? దేవుని సన్నిధికి ఎవరు వస్తున్నారు చెప్పండి? సాకులు. ఇప్పుడు కాదులే, వచ్చే వారం వస్తాం, వచ్చే నెల వస్తాం, లేకపోతే సంవత్సరం అప్పుడు వస్తాం. నేడే రక్షణదని ఇప్పుడే మీకు అనుకూల సమయాన్ని దేవుడు చెప్తుంటే ఏం చేస్తున్నారు? తడవ చేస్తూ ఉన్నారు. స్వస్థతలు ఎలా పొందుకుంటాం? ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం చెప్పండి? సంతోషం, సమాధానం, నెమ్మది అనేది ఎప్పుడు పొందుకుంటాం చెప్పండి? ఏ కాడికి నీ మనసు లోకం వైపు ఉంటే, లోకంతో తిరిగితే దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు అనుభవిస్తావు? దేవుళ్ళు ఎప్పుడు ఎదుగుతావు? దేవుళ్ళు ఎప్పుడు ఆనందిస్తావు? నీ ఆనందాన్ని చూసి అనేకులు ఎలా మార్చబడతారు చెప్పండి? దేవుడు అన్నిటి నుండి విడుదల అనేది ఇక్కడ ఉంది. కానీ మనం ఎక్కడ పోతున్నాం? మానుకోవాలి, అన్నిటిని మానుకోవాలి, అన్నిటిని విడిచిపెడతాలి. దేవుడు మాట్లాడుతున్నాడంటే మనం సరి చేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అన్నిటినీ మార్చుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది. ప్రతి ఒక్కరిని ఎక్కడ తీసుకొచ్చారంట? ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా వీళ్ళంతా నువ్వేం చేయాలా? ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్పండి, మళ్ళీ చదవండి. నానా విధములైన రోగముల చేత. నా కష్టం పోయిద్దా? నా కన్నీరు పోయిద్దా? నా దిగులు పోయిద్దా? నా భారం పోయిద్దా? నా చింత పోయిద్దా? అంటే పోయింది. పోయింది. ఎక్కడికి రావటం వల్ల? రోగాలకే కాదు, వేదనల చేతను, నీ ఇబ్బందుల చేతను, ఇరుకుల చేతను ఇబ్బందులు పడుతున్నావా? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్తున్నారు? దయ్యం పట్టిన వాళ్ళ దగ్గర. ఎవరు? నాకైతే తెలియదు, ఎందుకంటే నేను బాగుంది కాబట్టి నాకు తెలియదు. ఏ ఊరు తెలియదు. అయ్యా మనసులోనే ఉండవు, లక్ష్య పెట్ట నేను
ఎక్కడికెక్కడ పోయారని చెప్పినా కానీ అది మనసులో ఉండదు. ఎందుకంటే దేవుడు బలహీనపరిచేటువంటి ఏది కూడా మన మనసులో దేవుడు ఉంచడం. అంతే. నీకు హాని కలగజేసేది ఏది కూడా నీ మనసులో ఉంచడు, నీ హృదయంలో ఉంచడు. అది కొంతమంది ఇంట్లో మర్చిపోయాడు, వాళ్ళు ఏదో అన్నారంటే దేవుడు ఏం చేసి కొన్నింటిని మరిపింపజేస్తూ ఉంటాడు. అది నీకు హానికరంగా ఉందా, బలహీనత తెచ్చే మాటగా ఉందా, బలహీనత తెచ్చే సమస్యగా ఉందా, దేవుడు ఏది కూడా ఉంచడు. ఆ అదృష్టం మనకు ఉంటే దేవుడికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అర్థమైందా? ఎక్కడ పోతాం? తేలమ్మా ఫలానా ఆయనకి దెయ్యం పట్టిందమ్మా, అక్కడికి వెళ్ళి మంత్రాలు తంత్రాలు చేయించుకున్నారు, తాయితీలు కట్టుకున్నారు. శుద్ధమా? ఎంతమంది లేదు? విశ్వాసలే. ఇంకా నమ్ముకున్న దేనికి నువ్వు దేవుణ్ణి? అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు నువ్వు? అన్ని విడిపించుతాడనేగా, రక్షిస్తాడనేగా, కాపాడుతాడనేగా నువ్వు నమ్ముకుంది. ఆ నమ్మకం ఎవరి మీద ఉంచాలి? దేవుడికి మీదే. కానీ నువ్వు ఎవరి మీద ఉంచుతున్నావు నమ్మకం, విశ్వాసం? ఎవరితో తిరుగుతున్నావు? లోకంతో తిరుగుతున్నావు. ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు అన్నీ అటు తిరగటం వలన ఏది కూడా ముందుకు రాదు, ఏది కూడా మనం అనుభవించలేం. ఇక్కడ దెయ్యం పట్టిన వారందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని ఎక్కడ తీసుకొచ్చాడు? మహిమ గారు కోరుకునే నాకు క్యాన్సర్ చాలా బాధపడుతుంది. ఎక్కడ తీసుకొచ్చి పడేశారు? బతికితే నీ స్తోత్రం, చావించారు, చచ్చిపోయినా నీ స్తోత్రం అయ్యా. దేవుని సన్నిధి తీసుకొచ్చి ఇంకంతే. బోన్ క్యాన్సర్ అంటే మాటలు కాదు, బోన్ క్యాన్సర్ వచ్చే కొంత జాగ్రత్తలు జరుగుతాయి. దేవుడు ఏం చేశాడు? నమ్మిక ఉంచాలి. ఎంత మరణ ఛాయలో ఉన్నట్టుగా కానీ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆ నమ్మకం ఉంచాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము దేవుడు ఏం చేస్తాడు? సాధ్యం చేస్తాడు. నువ్వు ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడు. ఎండిపోయినటువంటి అనుభవంతో ఉన్నారు, విశ్వాసం లేకున్నారు, నమ్మకం లేకున్నారు, జీవం లేకున్నారు, అటు చావలేక బతకలేక ఉన్నారు. వాళ్ళతో నువ్వు మాట్లాడు. జీవం కలిగినటువంటి దేవుడు నేను తన వాక్కుతో నింపుతాడు, బలపరుస్తాడు. ఆయన స్వరం విన